ఏ మానవుడైతే తన ఆత్మయందు ఇష్టం కలవాడై ఆత్మచేతనే తృప్తి పొందుతూ ఆత్మయందు సంతోషపడుతూ ఉంటాడో అతన్ని ఆత్మజ్ఞాని అంటారు. అతను ఈ లోకంలో కర్మలు చేయడం వలన గాని కర్మలు చేయకుండా ఉండడం వలన గాని అతనికి ప్రయోజనమేమీ ఉండదు. అతను ఏ ప్రాణి నుండి కూడా లాభాన్ని ఆశించి ఆశ్రయించడు. ఉదాహరణకు సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. దానివల్ల లోకానికి వెలుగు వేడి లభిస్తుంది. కానీ సూర్యుడు తన కిరణాల వల్ల నాకేదో లాభం కావాలని ఆశించడు కదా. అలాగే ఆత్మజ్ఞాని కూడా నిస్వార్థంగా కర్మలను చేస్తాడు. అందుచేత నువ్వు ఎలాంటి ఫలితం ఆశించకుండా చెయ్యదగిన కర్మలను చక్కగా చెయ్యి. ఫలితం ఆశించకుండా కర్మలను చేసేవాడు మోక్షంను పొందుతాడు. జనకుడు మొదలైన వారు కర్మల చేతనే మోక్షాన్ని పొందారు కదా. నీవు కూడా లోకహితమును దృష్టిలో ఉంచుకుని కర్మలను ఆచరించడమే మంచిది. గొప్పవాళ్ళు దేన్ని చేస్తారో ఇతరులు కూడా దాన్నే ఆచరిస్తారు. గొప్పవాళ్ళు దేన్ని నిజమని ఒప్పుకుంటారో దాన్నే లోకం కూడా నిజమని అనుసరిస్తుంది. పార్థ, 3 లోకాల్లో నేను చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు. నేను పొందనిది పొందవలసినది కూడా లేదు. అయినా నేను ఎప్పుడూ కర్మలు చేస్తూనే ఉంటాను. కానీ నేను ఎప్పుడైతే కర్మలు ఆచరించకుండా ఉంటానో మనుషులు కూడా ఏ కర్మ చేయకుండా నా మార్గమునే అనుసరిస్తారు. నేను కర్మలు చేయకపోతే ఈ లోకాలు నాశనమవుతాయి. ఈ ప్రజలను చెడగొట్టిన వాడునవుతాను. అర్జున, తెలివి తక్కువ వాళ్ళు ఏ విధంగా ఫలితం ఆశించి కర్మలను ఆచరిస్తారో అలాగే జ్ఞానులు లోక కళ్యాణం కొరకు ఫలితం ఆశించకుండా కర్మలు చెయ్యాలి. జ్ఞాని అయినవాడు అజ్ఞానుల బుద్ధిని కలవరపెట్టకూడదు. తాను అన్ని కర్మలను నేర్పుతూ ఆచరిస్తూ అజ్ఞానులు కూడా ఆచరించేటట్లు చూడాలి. మన చేత చేయబడే కర్మలన్నీ ఏ విధంగా చూసినా ప్రకృతి యొక్క గుణముల చేతనే చేయబడుతున్నవి. కానీ అహంకారి, తెలివి తక్కువ వాడు తానే అన్ని కర్మలను చేసేవాడిగా భావిస్తూ ఉంటాడు. ఉదాహరణకు, ఒక చెట్టుకు పండ్లు కాస్తాయి. అది ప్రకృతి నియమం. కానీ నేనే పండ్లు కాసేలా చేస్తున్నాను అని చెట్టు అనుకోదు. మనిషి కూడా అంతే. తాను చేసే కర్మల వెనక ప్రకృతి శక్తి ఉందని తెలుసుకోవాలి. తక్కువ జ్ఞానం ఉన్న మనుషులు ప్రకృతి యొక్క గుణాల చేత మోహితులై కర్మలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిని తెలివైన వాళ్ళు కలవరపెట్టకూడదు. అర్జున, అన్ని కర్మలను ఆధ్యాత్మిక మనసుతో నా యందు ఉంచి ఆశ నాది అనే భావం దుఃఖం లేనివాడివై యుద్ధం చెయ్యుము. ఎవరైతే శ్రద్ధ కలవారై అసూయ లేనివారై నా అభిప్రాయమును ఎల్లప్పుడూ అనుసరిస్తారో వారు కర్మల నుండి విడుదల అవుతారు. ఎవరైతే అజ్ఞానంతో తెలివి తక్కువగా నా అభిప్రాయంను అనుసరించరో వారు చెడిపోయిన వాళ్ళుగా తెలుసుకో. జ్ఞానవంతుడు కూడా తన స్వభావానికి తగినట్లుగా ప్రవర్తిస్తాడు. ప్రతి ఇంద్రియానికి దానికి సంబంధించిన ఇంద్రియ విషయాల యందు ఇష్టం అయిష్టం ఏర్పడి ఉన్నాయి. ఆ ఇష్ట అయిష్టాలకు లొంగకూడదు. అవి